కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అపురూప కాలనీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంగం వీరేష్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే నా జన్మదిన వేడుకలను ఆడంబరాలు చేయవద్దని తన కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా గత 2 రోజుల నుండి భారీ వర్షాలతో ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సేవలు చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నాయకులు కేవలం ఫోటోలు మరియు శంకుస్థాపనలు అంటూ ఫోజులు ఇస్తున్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. గతంలో కూడా భారీ వర్షాలు రావడంతో వ్యక్తులు నాలాలలో పడి చనిపోయారని, ఇప్పుడు కూడా ఓ చిన్నారి నాలాలో పడి చనిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి మరణాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చేయాలని మీడియా ద్వారా అధికారులను కోరుకుంటున్నానని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా సహచరులకి, కార్యకర్తలకి, నా ప్రాణ సమానమైనటువంటి నా తమ్ముళ్ళకి, వీళ్ళందరికీ ఒక చిన్న విషయం విన్నవించుకోగలగడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 2022 సెప్టెంబర్ 7వ తారీఖున అనుముల రేవంత్ రెడ్డి ఆర్మీ టీం ఆరా యొక్క వార్షికోత్సవ సంబరాలు మరియు మా యొక్క జన్మదినం కాలనీలో దాదాపు 25-30 చోట్ల చాలా చోట్ల ర్యాలీలు తీసి మమ్మల్ని ఆహ్వానించి చాలా అంగరంగ వైభవంగా వేడుకలు చేయడం జరిగింది. మీ అందరి ఇష్టంతో, మీ అందరి కోరికతో వేడుకలు చేయడం జరిగింది. ఆ రోజు చాలా మందికి అన్నదానము, రకరకాల కార్యక్రమాలు మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈసారి మీరందరూ ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలిసింది. చాలా మంది నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు, ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ మీరు ఇన్వైట్ చేసి ఉన్నారన్న విషయం కూడా తెలిసింది. వారందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు. ప్రజలందరూ వర్షాలు వచ్చి వరదలతో, ఈ ప్రభుత్వ విధానాలతో చాలా రకాల బాధల్లో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో సంబరాలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరికీ దయచేసి నా యొక్క విన్నపం, ఎక్కడి పనులు అక్కడే ఆపేయాలి, నా యొక్క జన్మదిన వేడుకలను రద్దు చేయాలి. కాబట్టి రేపు మీరందరూ చాలా మంది, ఇంకో విషయం ఏంటంటే చాలా మంది తమ్ముళ్ళు లీవ్ కూడా పెట్టుకున్నారని తెలిసింది. సో ఏదున్నా మీరు లీవ్ పెట్టుకున్నారు కాబట్టి అదేం వృధా కాదు. మీరు రేపు ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని, మీకు ఏదైతే చేయాలనుకుంటే, ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నా, చేద్దామనుకున్నా ఆ వర్షంలో ఉన్న బాధితులకి, వర్షాల్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి కానివ్వండి, వర్షం నీరు లోపట్టుకొచ్చి ఇబ్బందులు పడుతున్న వారికి కానివ్వండి, అందరికీ మీరు సహాయం చేయవలసిందిగా. ఇదే కాకుండా ఎప్పుడు వర్షం వచ్చినా యువకులందరూ గొడుగులు పట్టుకొని మరి బయటికి వచ్చి, మరి చిన్నపిల్లలు ఎవరైనా రోడ్ల మీద ఉన్నారా, చిన్నపిల్లలు ఎవరైనా రోడ్లు మీదకి తల్లిదండ్రులు తెలియకుండా వస్తున్నారా, ఎక్కడైనా డ్రైనేజ్లు ఓపెన్ చేసి ఉన్నాయా, ఇలాంటి విషయాల్ని గమనించి అవసరమైతే మీరు ఒక 2-3 ఫ్రెండ్స్ని మీరే పోగు చేసుకొని, మీరు ఎక్కడైనా వాటర్ స్ట్రక్ అయి ఉంటే వాటిని ఎలా పంపించవచ్చు, ఎలా లోతట్టు ప్రాంతాలకు పంపించవచ్చు మీరే ఆలోచించుకొని. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుండి మనం ఏం ఆశించలేము, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కాబట్టి మీకు చేతనైనంత ప్రజాసేవ చేయాలని, ఎప్పుడైనా కానీ, ఎప్పుడు వర్షం వచ్చినా మీ ఇంట్లో ఉన్న గొడుగు పట్టుకొని వర్షంలోకి వచ్చి నీళ్లు నిలబడ్డ దగ్గర, ఎందుకంటే రీసెంట్గా ఒక చిన్నారి చావు మనం చూసినాం. అది చాలా బాధాకరమైన సంఘటన. అంతకు ముందు ఒకసారి చూసినాం, ఒక కుక్కలు గడిచి ఒక పిల్లలు చనిపోవడం జరిగింది. అంతకు తర్వాత బాచుపల్లిలో ఒక గుంత దగ్గర రోడ్డు మీద గుంతలో పడిపోయి ఒక చిన్నారి చనిపోవడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే ఒక కాలేజీ విద్యార్థిని చనిపోవడం జరిగింది. ఇవన్నీ పొరపాట్లు కావు, హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యపు హత్యలు ఇవి. కాబట్టి వీటన్నిటిని జరగనీయకుండా మనవంతుగా మనం యువకులమందరం కృషి చేస్తూ, ఎప్పుడు వర్షం వచ్చినా గొడుగులు పట్టుకొని బయటికి వచ్చి మరి ప్రజల సమస్యలు తీర్చడంలో మనం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, రేపు జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటూ ఈ జన్మదినం రోజున పేదలందరికీ సేవ చేయాలని, ఎవరైతే వరదల్లో మునిగిన వారు ఉన్నారో వారందరికీ సేవ చేయాలని మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి విన్నవించుకుంటున్నాను సోదరులారా. థ్యాంక్ యూ. ప్రజలారా, ఈరోజు మీరందరూ ఒక విషయాన్ని గమనించాలి. 23 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 5 లక్షల కోట్ల అప్పు చేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉందంటే, సరి అయిన సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. అయినా కూడా వారు చేయని పనులకు కూడా చేసినట్టుగా అడ్వర్టైజ్మెంట్కి లక్షల రూపాయలు ఖర్చులు పెడతా ఉన్నారు. మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ప్రతిరోజు వస్తూ ఉంటారు. దేనికి వస్తారు తెలుసా అండి? వీళ్ళంతా మటన్ షాప్ ఓపెనింగ్,
చికెన్ షాప్ ఓపెనింగ్, కటింగ్ షాప్ ఓపెనింగ్, బేకరీ ఓపెనింగ్, లాటరీ ఇట్లాంటి పాన్ డబ్బా ఓపెనింగ్, హోటల్ ఓపెనింగ్, వీటికి ఇంకా చూస్తున్నాం మేము. ప్రతి కాలనీలో ఉన్న వాళ్ళ అనుచరులను పిలుచుకోవడం, రోజు ఫోటోలు దిగడం, వీళ్ళ సమస్యల కోసం వచ్చారు, వీళ్ళు దీనికి వచ్చారు దానికి వచ్చారని ఫోటోలు పేపర్లలో, సోషల్ మీడియాలో వాటిలో హైలైట్ చేసుకోవడం. అంటే మీరు సినిమాలో చూసింటారు, ఏదో సినిమాలో చూసింటారు, లోపల ఏముండదు, ఆ భోగంలలో ఏముండదు, వాళ్ళు తెరిచి చూస్తాడు, అన్నం ఉంది, పప్పు ఉంది, కూర ఉంది, కోడి కూర ఉంది అన్ని అని చెప్పేసి బయట చెప్తుంటారు. కమల్ హాసన్ సినిమా అనుకుంటా, ఏం తినకుండానే సౌండ్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మనల్ని నిట్టనివున ముంచేసి 5 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్న భూములన్నీ దోచేసి అన్నిటినీ కడగమింగేసి ఈ రోజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి కూడా మేము అన్ని చేస్తున్నామని చెప్పుకోవడానికి మళ్ళీ మంత్రులు కత్తెరలు పట్టుకొని తిరుగుతున్నారు, రిబ్బన్ కటింగ్ చేయడానికి తిరుగుతున్నారు. అది కాకుండా శంకుస్థాపనల డ్రామాలో మొదలు పెట్టారు. ఈ మధ్యలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు ఈ శంకుస్థాపనల డ్రామాలకి, ఈ రిబ్బన్ కట్టింగ్లకి మోసపోయారంటే రేపు మన ఒంటి మీద బట్టలు కూడా మిగలకుండా ఈ బీఆర్ఎస్ నాయకులు చేస్తారు. కాబట్టి మీరందరూ ఈ విషయాలని, ప్రతి విషయాన్ని ఆలోచించి సరి అయిన నాయకులను ఎన్నుకుంటేనే రేపటి మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఈ రోజు మేము విద్యావంతులు, మేము ఎంతో మంది వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. రాజకీయాల్లోకి రావడానికి కారణము వీళ్ళు చేస్తున్న అరాచకాల వల్ల రేపటి భావి భారత పౌరుల భవిష్యత్తు చాలా అంధకారంలోకి పోయేది ఉంది. కాబట్టి మీరు వీటన్నిటిని గమనించాలి, నిజమేంటో తెలుసుకోవాలి. నీకు శంకుస్థాపన చేయడానికి డబ్బులు ఉంటాయి, రిబ్బన్ కటింగ్లు చేయడానికి డబ్బులు ఉంటాయి, కానీ కార్మికులకు రెగ్యులరైజ్ చేయడానికి డబ్బులు ఉండవు, వాళ్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఈరోజు రాష్ట్రంలో హడావుడిగా డిఎస్సి పరీక్షలు కానివ్వండి, గురుకుల ఉపాధ్యాయుల పరీక్షలు కానివ్వండి, ఈ రోజు డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కార్యక్రమం కానివ్వండి, మళ్ళీ ఒక సమావేశంలో ఇంకో వీడియోలో డబుల్ బెడ్రూమ్ల గురించి కూడా చెప్తాను మీకు. అది పెద్ద గోల్మాల్. డబుల్ బెడ్రూమ్ల పేరిట చేసిన మోసం అనేది నిజంగా క్షమించరానిది. డబుల్ బెడ్రూమ్ల పేరిట పేదలకు చేస్తున్న మోసం ఎవరూ కూడా క్షమించకూడదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. వాటి గురించి మళ్ళీ మాట్లాడతాను.